మన హైదరాబాద్లో ఫేమస్ అయిన ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అదే అండి కర్మంఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈడనేమో ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలోన ఉన్న గోపురం అనేది ఎంత పెద్దగా ఉంది చూడండి. అలాగే మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో ఉన్న కొలనులో ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే ఇక్కడ చిన్న చిన్న తాబేలు, అలాగే మనము గుడిలోకి ఎంటర్ అవ్వగానే లంబోదరుడు, అలాగే ఇక్కడ చూడండి కర్మంఘాట్ ఆంజనేయ స్వామి. చాలా నమ్మకం అండి ఈ ఆంజనేయ స్వామి అంటే. కొత్తగా వెహికల్స్ తీసుకున్న వాళ్ళు, 2 వీలర్స్ 4 వీలర్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి మనకు ఎలాంటి ఆపదలు లేకుండా కరుణిస్తాడని చెప్పి భక్తుల నమ్మకం. సో అందుకని ఇక్కడ ఎక్కువ వాహనాల పూజ, పిల్లలకి పూజ, ఎలాంటి భయం లేకుండా పిల్లలు ఉండాలి అంటూ పిల్లలకు కూడా పాటు అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఆ ఉపాలయాల్లో ఇక్కడ శ్రీరాముల వారిని, అలాగే నవగ్రహ మండపము, అలాగే నాగమయ్య విగ్రహాలు ఇక్కడ రావి చెట్టు కింద ఉంచి పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాలతో పాటు అనేక ఆలయాలు, సరస్వతి మాత కూడా ఉన్నారు. మేము పోయినటానికి దర్శనం అయిపోయిందండి, క్లోజ్ చేసేసారు. సో ఇలాంటి బయటికి వచ్చేసాక ఇలా పెద్ద పెద్ద గోపురాలతో గుడి ప్రాంగణం అంతా చాలా బాగుంది. అలాగే ఇక్కడ పెద్దగా ఉందండి స్వామివారి కళ్యాణ కట్ట అని. ఇక్కడ సీతారాముల విగ్రహాల రూపురేఖలతో పాటు ఇక్కడ పెద్దగా కళ్యాణ కట్ట ఉంది. ఇక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయంట. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందండి. మీరు కూడా ఒకసారి కర్మంఘాట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. బాయ్.